ఓం శాంతి 7/2/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి. జ్ఞాన యోగాలు ఈ రెండే ముఖ్యమైనవి. యోగము అనగా స్మృతి. ప్రశ్న: తెలివిగల పిల్లల నోటి నుండి ఏ మాటలు రావు? జవాబు: మాకు యోగం నేర్పించమని తెలివిగల పిల్లలు ఎవ్వరూ అడగరు. తండ్రిని స్మృతి చేయడం నేర్పించాలా? ఇది స్వయం చదువుకుంటూ ఇతరులను చదివించే పాఠశాల. స్మృతి చేసేందుకు ఎవరి దగ్గరైనా ప్రత్యక్షంగా కూర్చోవాలి అనేదేమీ లేదు. మీరు కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయాలి. ఓం శాంతి. ఇప్పుడు ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మిక తండ్రి బ్రహ్మ రథము ద్వారా మాకు అర్థం చేయిస్తున్నారు అని పిల్లలైనా మీకు తెలుసు. బాబా పిల్లలు అయినందున తండ్రితో కానీ ఏ సోదరితో కానీ సోదరుడితో కానీ నాకు తండ్రిని స్మృతి చేయడం నేర్పించమని అడగడం తప్పు అవుతుంది. మీరు చిన్న పిల్లలు ఏమీ కాదు కదా. ముఖ్యమైనది ఆత్మ అని మీకు తెలుసు. ఆత్మ అవినాశి, శరీరం వినాశం అవుతుంది. ఆత్మయే గొప్పది. అజ్ఞాన కాలంలో నేను ఆత్మను అని శరీరము ద్వారా మాట్లాడుతున్నాను అనే జ్ఞానం ఎవ్వరికీ ఉండదు. దేహ అభిమానంలోనే నేను ఈ పని చేస్తున్నాను అని అంటారు. ఇప్పుడు మీరు ఆత్మ అభిమానులుగా అయ్యారు. ఈ శరీరం ద్వారా మాట్లాడుతున్నాను అని, కర్మలు ఆచరిస్తున్నాను అని ఆత్మ అంటుందని మీకు తెలుసు. ఆత్మ పురుషుడు. మమ్మలను యోగంలో కూర్చోబెట్టమని చాలామంది అంటూ ఉంటారు. నేను కూడా తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నాను, నా ముందు ఉన్నవారు కూడా అలాగే కూర్చోవాలి అని అనుకుంటారు. ఇప్పుడు ఈ పాఠశాల దీని కొరకు కాదు. పాఠశాల చదువుకునేందుకు ఉంటుంది. అలాగని ఇక్కడే కూర్చొని నన్ను స్మృతి చెయ్యాలి అని కూడా కాదు. లేస్తూ కూర్చుంటూ తిరుగుతూ తండ్రిని స్మృతి చెయ్యండి. స్మృతి చేయటానికి అదే పనిగా కూర్చొని అవసరం లేదు అని తండ్రి అర్థం చేయించారు. కొంతమంది రామరామ అని అనమంటారు. రామ రామ అనకుండా స్మృతి చేయలేరా? నడుస్తూ తిరుగుతూ కూడా స్మృతి చేయవచ్చు. మీరు కర్మలు ఆచరిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ప్రేయసి ప్రియులు అదే పనిగా కూర్చొని ఒకరినొకరు స్మృతి చేయరు. పని పాట వృత్తి వ్యాపారాలన్నీ చేయాల్సిందే. అన్ని పనులు చేస్తూ మీ ప్రియుడిని స్మృతి చేస్తూ ఉండండి. అంతేకాని వారిని స్మృతి చేసేందుకు ఎక్కడికైనా వెళ్ళి అదే పనిగా కూర్చొనే అవసరం లేదు. పిల్లలైన మీరు పాటలు, కవితలు మొదలైనవి వినిపిస్తారు. అవి భక్తి మార్గానికి చెందినవి అని బాబా అంటారు. శాంతి దేవ అని కూడా అంటారు. అలా పరమాత్మనే స్మృతి చేస్తారు, కృష్ణుణ్ణి కాదు. డ్రామా అనుసారంగా ఆత్మ అశాంతిగా అయిపోయినప్పుడు తండ్రిని పిలుస్తుంది. ఎందుకంటే శాంతి సుఖాలనిచ్చేది జ్ఞానసాగరులైన తండ్రి ఒక్కరే. ముఖ్యమైనవి రెండు: జ్ఞానము మరియు యోగం. యోగం అంటే స్మృతి. వారు చేసేది హఠయోగం, అది పూర్తి వేరుగా ఉంటుంది. మీది రాజయోగం. తండ్రిని కేవలం స్మృతి చేయాలి. తండ్రి ద్వారా మీరు తండ్రిని తెలుసుకున్నందువలన సృష్టి ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నారు. మనలను చదివించేది స్వయం భగవంతుడు అని తెలుసుకున్నందున మీకు అందరికంటే ఎక్కువ ఖుషి ఉంటుంది. మొట్టమొదట భగవంతుడి పరిచయం పూర్తిగా తెలుసుకోవాలి. ఆత్మ ఎలాగైతే ఒక నక్షత్రం వలె ఉంటుందో అలాగే భగవంతుడు కూడా ఒక నక్షత్రం వలె ఉంటారు అని ఇంతకుముందు ఎప్పుడూ తెలియదు. భగవంతుడు కూడా ఒక ఆత్మనే, కానీ వారిని పరమాత్మ, సుప్రీం సోల్ అని అంటారు. వారెప్పుడు పునర్జన్మలు తీసుకోరు. వారు జనన మరణాలలోకి రారు. వారు ఎలా వస్తారో వారే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. త్రిమూర్తిని గురించిన గాయనం కూడా భారతదేశంలోనే ఉంది. త్రిమూర్తి బ్రహ్మ విష్ణు శంకర్ల చిత్రమును కూడా చూపిస్తారు. శివ పరమాత్మాయ నమః అని అంటారు కదా. అత్యంత ఉన్నతమైన తండ్రిని మర్చిపోయారు. కేవలం త్రిమూర్తి చిత్రాన్ని చూపించారు. పైన శివుడి చిత్రం తప్పకుండా ఉండాలి. దాని ద్వారా వీరి రచయిత శివుడు అని అర్థం చేసుకుంటారు. రచన ద్వారా ఎప్పుడు వారసత్వం లభించదు. బ్రహ్మ ద్వారా వారసత్వం కొంచెం కూడా లభించదని మీకు తెలుసు. విష్ణువుకు వజ్ర వైఢూర్యాల కిరీటం ఉంది కదా. శివబాబా ద్వారా మీరు మళ్ళీ పైసాకు కూడా విలువ లేనటువంటి వారు, రూపాయికి విలువైనటువంటి వారు అంటే అంత అమూల్యమైనటువంటి వారిగా తయారయ్యారు. శివుడి చిత్రము లేనందున అంతా ఖండించబడింది. అత్యంత ఉన్నతులు పరంపిత పరమాత్మ. ఇదంతా వారి రచన.
ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి నుండి 21 జన్మల స్వర్గ వారసత్వం లభిస్తుంది. అక్కడ లౌకిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుందని భావిస్తారు. ఇక్కడ అనంతమైన తండ్రి నుండి లభించిన ప్రాలబ్ధము అని అక్కడ తెలియదు, స్వర్గంలో తెలియదు. ఈ విషయం మీకు ఇప్పుడే తెలిసింది. ఇప్పటి సంపాదన అక్కడ 21 జన్మల వరకు కొనసాగుతుంది. అక్కడ ఈ జ్ఞానం గురించి తెలియదు, మర్చిపోయి ఉంటాం. ఈ జ్ఞానం దేవతలకు కానీ శూద్రులకు కానీ లేదు. ఈ జ్ఞానం కేవలం బ్రాహ్మణులైన మీలో మాత్రమే ఉంది. ఇది ఆత్మిక జ్ఞానము. ఆధ్యాత్మికతకు అర్థం కూడా తెలియదు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని అంటారు. డాక్టర్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చే డాక్టర్ ఒక్క తండ్రి మాత్రమే. తండ్రిని సర్జన్ అని కూడా అంటారు కదా. సాధు సన్యాసులు మొదలైన వారెవ్వరూ సర్జనులు కారు. వేద శాస్త్రాలు మొదలైన వాటిని చదివిన వారిని డాక్టర్ అని అనరు. భలే ఒకవేళ టైటిల్ ఇచ్చినా డాక్టర్ అని. వాస్తవానికి ఆత్మిక సర్జన్ ఒక్క తండ్రి మాత్రమే. వారు ఆత్మకు ఇంజెక్షన్ ఇస్తారు, అది భక్తి. వారిని డాక్టర్ ఆఫ్ భక్తి అని అనాలి. అనగా వారు శాస్త్రాల జ్ఞానం ఇస్తారు, దాని వలన లాభం ఏమీ ఉండదు, క్రిందకు దిగజారుతూనే ఉంటారు. కనుక వారిని డాక్టర్ అని ఎలా అంటారు? డాక్టర్ అంటే లాభం చేకూరుస్తారు కదా. ఈ తండ్రి అయితే అవినాశి జ్ఞాన సర్జన్. యోగ బలంతో మీరు సదా ఆరోగ్యవంతంగా అవుతారు. ఈ విషయాలు పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు. బాహ్యంలో ఉండేవారికి ఏం తెలుసు? తండ్రిని అవినాశి సర్జన్ అని అంటారు. ఆత్మలో ఏర్పడిన వికారాల మలినాలను తొలగించాలి, పతితులను పావనంగా చేసి సద్గతినిచ్చే శక్తి తండ్రిలో ఉంది. సర్వశక్తివంతులు పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. సర్వశక్తివంతులు అని ఏ మనిషిని అనలేరు. తండ్రి ఎలాంటి శక్తిని చూపిస్తారు? తన శక్తితో సర్వులకు సద్గతిని ఇస్తారు. వారిని డాక్టర్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అని అంటారు. ఇక్కడ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని అనేక మంది మనుషులు ఉన్నారు, కానీ స్పిరిచువల్ డాక్టర్ ఒక్కరు మాత్రమే. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేసి పవిత్రంగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. పవిత్ర ప్రపంచ స్థాపన చేసేందుకు నేను వచ్చాను. మళ్ళీ మీరెందుకు పతితం అవుతారు? పవిత్రంగా అవ్వండి, పతితులుగా అవ్వకండి. సర్వాత్మలకు తండ్రి ఇచ్చే ఆదేశం, గృహస్థ వ్యవహారాలలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా కండి. బాల బ్రహ్మచారులుగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. నన్ను స్మృతి చేస్తే అనేక జన్మల నుండి చేసిన పాపాలన్నీ భస్మం అవుతాయి. మూలవతనంలో పవిత్రాత్మలు మాత్రమే ఉంటాయి. ఒక్క పతితాత్మ కూడా అక్కడికి వెళ్ళలేదు. బాబా మనల్ని చదివిస్తున్నారు అని బుద్ధిలో గుర్తుంచుకోవాలి. విద్యార్థులు మాకు టీచర్ను స్మృతి చేయడం నేర్పించండి అని అడుగుతారా ఎవరినైనా? స్మృతి నేర్పించే అవసరం ఏముంది? ఇక్కడ గద్దె పైన ఎవరు కూర్చోకపోయినా పర్వాలేదు, మీరు తండ్రిని స్మృతి చేయాలి. రోజంతా వృత్తి వ్యాపారాదులలో ఉన్నందున మర్చిపోతారు. అందువలన ఇక్కడ కూర్చోబెడతారు. 10-15 నిమిషాలు స్మృతి చేసినా చాలు. అంటే ఇది బ్రహ్మబాబా ద్వారా చెప్పినటువంటి విషయాలు, అప్పుడు చెప్పినటువంటివి. అప్పుడు సమయం ఉండేది, ఇప్పుడైతే లేదు. ఇప్పుడైతే బాబా చెప్తారు నిరంతరము స్మృతిలో గడపండి అని. పిల్లలైన మీరు పని పాటలు చేసుకుంటూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. అర్ధకల్పం తర్వాత ఈ ప్రియతముడు లభిస్తాడు. నన్ను స్మృతి చేస్తే మీ ఆత్మలోని మలినాలన్నీ తొలగిపోతాయి. మీరు విశ్వానికి అధికారులుగా అవుతారని చెప్తున్నారు. అటువంటప్పుడు ఎందుకు స్మృతి చెయ్యరాదు? స్త్రీకి కంకణం కట్టినప్పుడు నీ పతియే నీకు ఈశ్వరుడు, గురువు, సర్వస్వం అని చెప్తారు. కానీ ఆ స్త్రీ పతినే కాక బంధుమిత్రులను, పిల్లలను, గురువులను మొదలైన అందరినీ స్మృతి చేస్తూ ఉంటుంది. అది దేహధారుల స్మృతి. కానీ వీరు పతులకు పతి, వీరిని స్మృతి చెయ్యాలి. కొంతమంది మమ్మల్ని యోగంలో కూర్చోబెట్టమని అంటారు, కానీ దాని వలన ఏమవుతుంది? ఇక్కడ 10 నిమిషాలు కూర్చుంటారు, అయినా ఏకరస స్థితిలో ఎవరు కూర్చోరు. భక్తి మార్గంలో ఎవరినైనా పూజించేందుకు కూర్చుంటే బుద్ధి అనేక వైపులకు తిరుగుతూ ఉంటుంది. తీవ్రమైన భక్తి చేసేవారికి సాక్షాత్కారం కావాలి అనే ఆశ ఉంచుకొని కూర్చొని ఉంటారు. వారు సాక్షాత్కారం కావాలి అనే లగ్నంలో ఉండిపోతారు. ఒక్కరి ప్రేమలోనే లవ్లీన్ అవుతారు. కనుక అప్పుడు సాక్షాత్కారం అవుతుంది. దానినే నవదా భక్తి అని అంటారు. ఆ భక్తి ప్రేయసి ప్రియుల వలె తీవ్రంగా ఉంటుంది.
తింటూ తిరుగుతూ బుద్ధిలో స్మృతి ఉంటుంది. వారిలో వికారాల మాట ఉండదు. కానీ శరీరాలపై ప్రేమ ఉంటుంది. ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారు? బీజాన్ని స్మృతి చేస్తే మొత్తం వృక్షం అంతా గుర్తుకొస్తుంది. ఇది వెరైటీ ధర్మాల వృక్షం కదా. భారతదేశం ఒకప్పుడు గోల్డెన్ ఏజ్, బంగారు యుగంగా ఉండేది అని, ఇప్పుడు ఐరన్ ఏజ్, ఇనుప యుగంలో ఉంది అని పిల్లలైనా మీ బుద్ధిలో మాత్రమే ఉంది. ఈ ఇంగ్లీష్ పదాలు ఐరన్ ఏజ్, గోల్డెన్ ఏజ్ ఇవి బాగున్నాయి. వాటి నుండి మంచి అర్థం వస్తుంది. ఆత్మ సత్యమైన బంగారు అవుతుంది. ఆ తర్వాత అందులో మలినాలు ఏర్పడతాయి. ఇప్పుడు పూర్తిగా అసత్యం అయిపోయింది. దీనిని ఇనుప యుగం అని అంటారు. ఆత్మలు ఇనుప యుగముగా అయినందున ఆభరణాలు కూడా, అంటే శరీరాలు కూడా అలాగే అయిపోయాయి. నేను పతిత పావనుడను, నన్ను ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. ఓ పతిత పావన రండి అని మీరు నన్ను పిలుస్తారు. నేను కల్పకల్పం వచ్చి మీకు ఈ యుక్తి తెలుపుతూ ఉన్నాను. మన్మనాభవ మధ్యాజీభవ అనగా స్వర్గానికి అధికారులుగా అవ్వండి. కొంతమంది మాకు యోగంలో చాలా మజా కలుగుతుంది, కానీ జ్ఞానంలో అంత మజా ఉండదు అని అంటారు. కేవలం యోగం మాత్రం చేసి పరిగెత్తుకొని వెళ్తారు. మాకు యోగమే బాగుంటుంది, మాకు శాంతి కావాలి అని అంటారు. మంచిది, తండ్రిని ఎక్కడ కూర్చొనైనా స్మృతి చెయ్యండి. స్మృతి చేస్తూ చేస్తూ మీరు శాంతి ధామానికి వెళ్ళిపోతారు. ఇందులో యోగం నేర్పించే విషయమే లేదు. తండ్రిని స్మృతి చేయాలి. చాలామంది సెంటర్కి వెళ్ళి అరగంట, ముక్కాలు గంట కూర్చుంటారు. మమ్మల్ని నిష్టలో కూర్చోబెట్టండి. లేక బాబా మాకు యోగం చేయమని ప్రోగ్రాం ఇచ్చారని అంటారు. నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. యోగం చేయకుండా ఉండడం కంటే కూర్చుని స్మృతి చేయడం మంచిదే. బాబా వద్దన్నారు. కేవలం కావాలి అంటే రాత్రి అంతా కూర్చోండి, కానీ రాత్రి మాత్రమే స్మృతి చేసి అలవాటు చేసుకోరాదు. పని పాటలు చేసుకుంటూ స్మృతి చేసి అలవాటు చేసుకోవాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. బుద్ధి మాటి మాటికి వేరే వైపుకు పరిగెత్తిపోతుంది. భక్తి మార్గంలో కూడా బుద్ధి పరిగెత్తుతూ ఉంటే స్వయాన్ని గిల్లుకుంటారు. సత్యమైన భక్తులు వారితో వారే మాట్లాడుకుంటారు. ఇక్కడ కూడా స్వయం మీతో మీరే మాట్లాడుకోవాలి. బాబాను ఎందుకు స్మృతి చేయలేదు? స్మృతి చేయకుంటే విశ్వానికి యజమానులుగా ఎలా అవుతారు? ప్రేయసి ప్రియులు నామరూపాలలో చిక్కుకొని ఉంటారు. ఇక్కడ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తారు. ఆత్మలమైన మీరు ఈ శరీరం నుండి వేరుగా ఉన్నారు. శరీరంలోకి రావడం వలన కర్మలు చేయాల్సి వస్తుంది. మాకు సాక్షాత్కారం కావాలి అనేవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎవరిని సాక్షాత్కారం చేసుకుంటారు? తండ్రి బిందువు కదా. కొంతమంది కృష్ణుడిని సాక్షాత్కారం చేసుకోవాలి అనుకుంటారు. కృష్ణుడిదైతే చిత్రం కూడా ఉంది. జడముగా ఉన్న చిత్రాన్ని చైతన్యంలో చూస్తారు, కానీ లాభం ఏముంది? సాక్షాత్కారం వలన ఎలాంటి లాభము ఉండదు. తండ్రిని స్మృతి చేస్తేనే ఆత్మ పవిత్రంగా అవుతుంది. నారాయణ్ణి సాక్షాత్కారం చేసుకున్నందున నారాయణుడిగా అవ్వరు కదా. మీ లక్ష్యము నారాయణుడిగా అవ్వడం అని మీకు తెలుసు, కానీ చదువుకోకుండా అవ్వలేరు. చదువుకొని తెలివైన వారిగా అవ్వండి. ప్రజలను కూడా తయారు చేసుకోండి. అప్పుడు లక్ష్మీ నారాయణులుగా అవుతారు. శ్రమ చెయ్యాలి. ధర్మరాజు శిక్షలను అనుభవించకుండా గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వాలి. ఈ ప్రియమైన పుత్రుడు బ్రహ్మ కూడా మీ జతలో ఉన్నాడు. మీరు తీవ్రంగా ముందుకు వెళ్ళగలరు అని ఇతడు కూడా చెప్తున్నాడు. బాబా పైన ఎంత బాధ్యత ఉంది. రోజంతా అనేక రకాలైన ఆలోచనలు చేయాల్సి ఉంటుంది బ్రహ్మబాబా. అందువలన అంతా స్మృతి చేయలేను. భోజనం చేయనప్పుడు కొంచెం సేపు స్మృతి ఉంటుంది, తర్వాత మర్చిపోతాను. బాబా మరియు నేను ఇరువురం కలిసి వాకింగ్కి వెళ్తున్నామని అనుకుంటాను. అలా వాకింగ్ చేస్తూ చేస్తూ బాబాను మర్చిపోతూ ఉంటాను. జారిపోయే వస్తువు కదా, మాటి మాటికి స్మృతి జారిపోతుంది. ఇందులో చాలా శ్రమ ఉంది. స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా అవ్వాలి అని బ్రహ్మబాబా ప్రారంభంలో అనేవారు. చాలామందిని చదివిస్తే ఉన్నత పదవిని పొందుతారు. బాగా అర్థం చేసుకునేవారు మంచి పదవి పొందుతారు. ఎగ్జిబిషన్లో చాలామంది ప్రజలుగా అవుతారు. మీలో ఒక్కొక్కరు లక్షల మందికి సేవ చేస్తారు. మీ స్థితి కూడా అలా ఉండాలి. కర్మాతీత స్థితి వచ్చినప్పుడు శరీరం ఉండదు. పోను పోను యుద్ధాలు తీవ్రంగా జరుగుతాయి అని మీకు ముందే తెలుస్తుంది. అప్పుడు చాలామంది మీ వద్దకు వస్తారు. మహిమ పెరుగుతూ ఉంటుంది. చివరిలో సన్యాసులు కూడా వస్తారు. తండ్రిని స్మృతి చేస్తారు.
వారిది ముక్తి ధామానికి వెళ్ళే పాత్ర జ్ఞానంనైతే తీసుకోరు. సందేశం ఆత్మలందరి వద్దకు మాత్రం చేరి తీరాలి. వార్తాపత్రికల ద్వారా చాలామంది వింటారు. పల్లెలన్నింటిలో సందేశం ఇవ్వాలి. సందేశకులు, మెసెంజర్లు మీరే. తండ్రి తప్ప పతితుల నుండి పావనంగా చేసేవారు మరెవ్వరూ లేరు. ధర్మస్థాపకులు ఎవ్వరినీ పావనం చేయలేరు. వారి ధర్మం వృద్ధి చెందాల్సి ఉంటుంది కనుక తిరిగి వెళ్ళే మార్గాన్ని వారెలా తెలుపగలరు? సర్వుల సద్గతి దాత ఒక్కరే. ఇప్పుడు పిల్లలైన మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా ఉండని వారు చాలామంది ఉన్నారు. కామం మహాశత్రువు కదా. మంచి మంచి పిల్లలు కూడా క్రింద పడిపోతారు. కొద్దిమంది చెడు దృష్టి కూడా కామం యొక్క అంశమే. ఇది పెద్ద సైతాన్ పిశాచం. కామాన్ని జయిస్తే జగత్ జీతులుగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, పనిపాట్లు చేసుకుంటూ స్మృతిలో ఉండి అలవాటు చేసుకోవాలి. తండ్రి జతలో వెళ్లేందుకు లేక పావన నూతన ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఉన్నత పదవిని పొందేందుకు చాలామందికి సేవ చేయాలి, చాలామందిని చదివించాలి. సందేశకుల ఈ సందేశమును అందరి వద్దకు చేర్చాలి. వరదానము, స్నేహము అనే వడిలో ఆంతరిక సుఖము మరియు సర్వశక్తులను అనుభవం చేసే యథార్థ పురుషార్థి భవ. యథార్థ పురుషార్థం ఏమిటనేది బాబా చెప్తున్నారు. ఎవరైతే యథార్థమైన పురుషార్థులుగా ఉన్నారో వారు ఎప్పుడు శ్రమ పడరు, అలసటను అనుభవం చేయరు, సదా ప్రేమలో మస్తుగా ఉంటారు. వారు సంకల్పం ద్వారా కూడా సమర్పణమైన కారణంగా మమ్ములను బాప్దాదా నడిపిస్తున్నారు. కష్టమనే కాళ్ల ద్వారా కాదు, స్నేహం అనే ఒడిలో నడుస్తున్నాము అనే అనుభవం చేస్తారు. స్నేహం యొక్క ఒడిలో సర్వ ప్రాప్తులు అనుభవమయ్యే కారణంగా వారు నడవరు. ఒకటి సదా ఖుషీలో, రెండు ఆంతరిక సుఖంలో, మూడు సర్వశక్తుల అనుభవంలో ఎగురుతూ ఉంటారు. స్లోగన్, నిశ్చయము అనే పునాది పక్కాగా ఉంటే శ్రేష్టమైన జీవితం స్వతహాగానే అనుభవం అవుతుంది. అవ్యక్త ఇషారా, ఏకాంత ప్రియులుగా అయ్యి ఏకత మరియు ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. అనేకతలో ఏకత అంటే ప్రాక్టికల్గా అనేక దేశాలు, అనేక భాషలు, అనేక రూపు రంగుల వారు ఉండడం. కానీ అనేకతలో కూడా అందరి హృదయంలో ఒకటే ఉంది కదా ఏకత. ఎందుకంటే మనస్సులో తండ్రి ఒక్కరే ఉన్నారు, ఒక్క శ్రీమతమునే అనుసరిస్తారు. అనేక భాషలలో ఉంటున్న మనస్సు యొక్క పాట, మనస్సు యొక్క భాష ఒక్కటే. ఓం శాంతి.